దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడు ఈ రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 9వ వచనము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయనా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన్న మీ సన్నిధిలో ఉండటానికి నాయన మీరు సహాయము చేశారు. వందనాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారందరినీ మా మధ్యలోనికి నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలములో తోడుకొని రండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి అయ్యా. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించమని బతిమాలుకుంటూ ఉన్నాం. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అల్పుణ్ణి ప్రభా, బలహీనుణ్ణి, నన్ను మరుగు చేసి మీరే మాతో ముచ్చటించండి. మీ ఆత్మకార్యాలు మెండుగా మా మధ్యలో జరగనివ్వండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో వర్తమానము కొరకు నాకు 3 అంజూరపు చెట్లు కనబడుతూ ఉన్నాయి. లూకాసు వార్త 13వ అధ్యాయములో ఒక అంజూరపు చెట్టు, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయములో మరొక అంజూరపు చెట్టు, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయములో మరొక అంజూరపు చెట్టు కనబడుతూ ఉంది. ఈ మూడిటి వెలుగులో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాం. 13, 11, 9. వాస్తవానికి 9, 11, 13 ఇలాగ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్ళాలి. మనం రివర్స్ గేర్ కాబట్టి 13 నుంచి మొదలెడదాం. 13, 11, 9. మొట్టమొదటి అంజూరపు చెట్టు దగ్గరికి వద్దాం. గమనించగలిగితే ఈ మొట్టమొదటి అంజూరపు చెట్టు, దీనికి ముందు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు 13వ అధ్యాయం లూకాసు వార్తలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్పక మునుపు కొన్ని వాస్తవికమైన సంఘటనలు అక్కడ జరిగాయి. అదేంటంటే, శిష్యులు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి, ఒక సమాచారాన్ని తీసుకొని వచ్చారు. చెప్తా ఉన్నారు,
అయ్యా, గలిలయ ప్రాంతం వారు వచ్చి దేవాలయంలో ఆరాధన చేసుకుంటున్నారు. వారు చేసుకుంటూ ఉండగా పిలాతు వారిని చంపించేశాడు. చంపగా రక్తపాతం జరిగింది. ఆ రక్తం వెళ్ళి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బలి రక్తంలో కలిసింది. మరి ఇదేంటిది అంటే, వాళ్ళు ఇంకా మరొక మాట మాట్లాడే లోపే, అంటే వారి అంతరంగాన్ని, వారి హృదయ పరిస్థితిని, వారి అభిప్రాయాలను బాగా తెలుసుకున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్న మాట ఏంటంటే, ఇప్పుడు వాస్తవానికి మందిరంలో అటువంటి రక్తపాతం జరిగింది అనేసరికెల్లా బయట ప్రజలకు కలిగే అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎంత పాపం చేయకపోతే మందిరంలోనే చనిపోతారు అనే కదా. గమనించండి, ఇటువంటి అభిప్రాయమే శిష్యులకు కూడా ఉంది ఆ రోజున. ఆయన అన్న మాట ఏంటంటే, మారు మనసు పొందకపోతే మీరు కూడా నశించిపోతారు. వాస్తవానికి మీరు అనుకుంటున్నారు కదా, వీరు బహుశా పాపం చేశారేమో అందుకని ఇలా జరిగిందని. అలా కానే కాదు అంటున్నాడు ఆయన. అని చెప్తూనే మరొక సంఘటన కూడా ఆయన శిష్యులకి జ్ఞాపకం చేశాడు. అదేంటంటే, సిలోయోము గోపురం కూలిపోయి 18 మంది చనిపోయారు. అంటే ఇప్పుడు యెరూషలేములో ఉన్న వారందరికంటే ఈ 18 మంది ఘోరమైన పాపులు, బహుభయంకరమైన పాపులు అనే అభిప్రాయం ప్రజలందరికీ కలుగుతుంది కదా. మొదటి సందర్భంలో ఆ గలిలయ వారిని పిలాతు చంపించేశాడు అంటే దట్ ఈస్ క్రుయాలిటీ ఆఫ్ ఎ కింగ్ కదా. కానీ సిలోయోములో ఈ గోపురం కూలిపోయిందంటే వాళ్ళకేం సంబంధం అందులో? ఇట్స్ ఎగ్జాక్ట్లీ అన్ యాక్సిడెంట్, అంతే తప్ప అంతకుమించి ఏం లేదు అది కదా. అంటే కొన్ని సందర్భాల్లో ఈ రైలు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా. జరిగినప్పుడు అందులో సెయింటు ఉంటాడు, సిన్నర్ కూడా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు అనుమతిస్తాడు. భక్తిహీనులు, భక్తిపరులు ఇద్దరు కూడా ఒకే రకమైన చావు చేస్తారు. అంటే వీటిని బట్టి మనం అంచనా ఏంటి? వ్యక్తులను అంచనా వేస్తూ ఉంటాం. అంటే జరిగిన సంఘటనను బట్టి వ్యక్తులను అంచనా వేస్తూ ఉంటాం. కానీ వారు మరొక ఆలోచన వారి మనస్సులో మెదిలే లోపే యేసుక్రీస్తు ప్రభు వారు అన్న మాట ఏంటంటే, గమనించండి, మారు మనసు పొందకపోతే మీరు కూడా నశించిపోతారు అన్నాడు. మీరు వారు ఘోరమైన పాపులు, భయంకరమైన పాపులు అనుకుంటున్నారు కదా. కానే కాదు. ఎందుకనంటే మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, కానీ దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక వేరేలాగా ఉంటుంది. అందుకని ఆయన ఎంత ఘోర పాపినైనా సరే మారుస్తాను అని చెప్పి దాన్ని నిరూపించటానికే కొంతమంది భయంకరమైన వ్యక్తులని తన వంశావళిలో ఆయన చేర్చుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, వాస్తవానికి రాహాబును కూడా ఆయన వంశావళిలో చేర్చుకున్నాడు. రాహాబు లాంటి స్త్రీ ఎవరైనా కనిపిస్తే మనం మాట్లాడటానికి ఆలోచిస్తాం కదా. కాసేపు కూర్చోబెట్టి మాట్లాడి, ఇది కాంటినెంటల్ కాఫీ ట్రై చేస్తారా అంటామా? అనం కదా. కాసేపు ఇంట్లో కూర్చోబెడతామా? ఒక రాత్రిపూట ఆశ్రయం ఇస్తామా? ఆయన తన వంశావళిలో పెట్టుకున్నాడండి. అంత గొప్ప దేవుడు ఆయన. గమనించండి, అంటే ఎటువంటి వ్యక్తినైనా సరే ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఏమాత్రం కూడా తోసివేయుడు అంటానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అందుకనే శిష్యులకు కూడా రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయిగా. బయట ప్రజలకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో శిష్యులకు కూడా అదే రకమైన అభిప్రాయం ఉంటుంది. దాన్ని బట్టి వారు ఇంకొక ఆలోచన రాకమునిపై ఆయన చెప్పిన మాట ఏంటంటే, అది కానే కాదు, వారు అటువంటి పాపులు కానే కాదు. ఒకవేళ మీకు మారు మనసు లేదనుకోండి, మీరు కూడా అలాగే అయిపోతారు అన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2 సంఘటనలను బట్టి మారు మనస్సు మనిషికి ఎంత ప్రాధాన్యమైనదో, ఎంత అత్యవసరమైనదో తెలియజెప్పటానికి ప్రయత్నించాడు. ఈ 2 సంఘటనల తర్వాత ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. హల్లెలూయా. గమనించండి, అంటే
ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని కొంత మేరకు మార్చగలిగాడు. ఈ అభిప్రాయాన్ని స్థిరపరచటం కోసం ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. అదే ఈ మొట్టమొదటి అంజూరపు చెట్టు యొక్క ఉపమానం. ఈ అంజూరపు చెట్టు నాటబడింది, దానంతట అది రాలేదంట, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. తీసుకొని వచ్చి ఒక ద్రాక్ష తోటలో నాటారు. అంటే గమనించండి, తోటమాలికి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది దీని మీద. క్రిటికల్ కేర్ అందామా, ఇంటెన్సివ్ కేర్ అందామా, లేకపోతే IIIT బ్యాచ్, IIT బ్యాచ్ అందామా, నియో ఇటువంటి బ్యాచ్లు ఉంటాయి కదా చైనాలో. ఎక్కడ? చైతన్యలో, నారాయణలో, అది చైనా ఉంటాయి కదా, అలా అనుకుందామా. మొత్తానికి తీసుకొని వచ్చి ఉంచాడు ఆ ద్రాక్ష తోటలో. ఎంతకాలం అయిపోయిందంటే 2020లో పెట్టాడు ఆ అంజూరపు చెట్టుని. ఇప్పుడు ఎంత? 2023. ఈ 3 సంవత్సరాలుగా యజమాని ఫలాలని ఆశిస్తూ ఉన్నాడు, కానీ అందులో ఒక్క ఫలం కూడా కనిపించలేదు. గమనించండి. మరి అంత ఆసక్తితో తీసుకొని వచ్చి పెట్టారు కదా, పెట్టిన తర్వాత ఖచ్చితంగా యజమాని దాని నుంచి ఏదో ఒక రిటర్న్ ఆశిస్తాడుగా, ఏదో ఒక ఫలాన్ని ఆశిస్తాడుగా. గమనించండి, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. గమనించండి, అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకునేది మన కానుకలో, మన వస్తువులో, మన బలులో, మన అర్పణలో కాదు, కానీ ఆయన కోరుకుంటుంది ఏంటి? మనలో మారు మనస్సు ఉండాలి అని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ ఉపమానం ద్వారా చెప్పదలుచుకుంది అదే. బహుశా మారు మనస్సు పొందటానికి ఆయన ఈ 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు కానీ అక్కడ ఎటువంటి మార్పులు కూడా జరగలేదు. పెట్టినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. ఫలాలు ఉన్నాయా అంటే ఫలాలు లేవు. గమనించండి, ఈ అంజూరపు చెట్టు లాగానే చాలామంది విశ్వాసులు ఉంటారు. మేము పలానా డినామినేషన్, మేము పలానా మందిరం, మేము పలానా అని చెప్తా ఉంటారు, కానీ మారు మనస్సు సంగతి ఏంటి అని అడుగుతున్నాను నేను. ఎందుకని? సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, క్యాలెండర్లు మారిపోతూ ఉన్నాయి, ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి, కానీ మనలో మారు మనస్సు ఏది? అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆయన మనల నుంచి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? మారు మనస్సు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అంజూరపు చెట్టు ఉంది, 3 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. బహుశా ఎదుగుదల బాగానే ఉండి ఉంటుంది. అంజూరపు చెట్టుని మీరు చూస్తే చాలా గుబురుగా, ఏదో ఒక పొదలాగా చాలా ఇదిగా ఉంటుంది. ఆకులు కూడా నిగనిగలాడుతూ ఉంటాయి. వాస్తవానికి అంతా బాగానే ఉంది, కానీ ఎదుగుదల ఇక్కడ ఏమీ లేదు, ఫలాలు లేవు. ఈరోజున విశ్వాసి కూడా ఫలింపు అంటే, ఫలింపు నిర్వచనాన్ని విశ్వాసి మార్చేశాడు. ఫలింపు అంటే ఏమనుకుంటున్నాడు విశ్వాసి? వస్తు వాహన సంపదలు. ఇంకేమంటాడు? సంతానం అని కూడా అంటాడు. కానీ ఫలింపు అంటే అంతేనా? దీన్ని ఏమనాలి మనం? వాస్తవంగా ఎదుగుదల అనాలి, గ్రోత్ అనాలి, అంతే. అంతేగాని ఇది ఫలింపు కానే కాదు. మరి ఫలింపు ఏంటి? మారు మనస్సుకు తగిన ఫలాలు మనలో ఉంటే అది ఫలింపు. గమనించండి, అది కదా ఫలింపు. దాని సంగతి మనం మర్చిపోయాం. సంవత్సరాలు జరిగిపోతానే ఉన్నాయి, చెప్పాగా, క్యాలెండర్లు మారిపోతానే ఉన్నాయి, కానీ ఆ మారు మనస్సుకు తగిన ఫలాలు మనలో కనిపించటం లేదు.
మనలో కొంత అతిశయం ఉంటుంది. చెప్పాగా మేము పలానా మందిరం, మేము పలానా ఇదని. అంజూరపు చెట్టు కూడా అలాగే అనుకుంటుంది. ఏమనుకుంటుంది? నాకు ఒక యజమానుడు ఉన్నాడు, నాకు ఒక తోటమాలి కూడా ఉన్నాడు, కానీ ఏమి లేవు, అందులో ఫలాలు లేవు. గమనించాలి. మనం కూడా అలాగే గొప్పలు చెప్తూ ఉంటాం. రోజు 3 అధ్యాయాలు చదువుతాను, ఆదివారం 5 అధ్యాయాలు చదువుతాను, ఏం లేదు, మారు మనసు లేదండి. కానీ అవసరమైందేంటి? అదే. అందుకని ఆయన 2 సంఘటనలు, ఒక ఉపమానం, 3 సందర్భాల్లో ఆయన మారు మనస్సును గురించి నొక్కి వక్కానించడానికి కలిగిన కారణం ఏంటంటే అవసరమైంది అది. అందుకనే చాలా స్పష్టంగా సంవత్సరం ఆఖరి రోజున, అది కూడా ఆదివారం రావటం, అబ్బా కదా. కానీ అసలు విషయం ఏంటి? మారు మనస్సు ఏది కదా. మరి మారు మనస్సు ఎలా తెలుస్తుంది? మారు మనస్సుకు తగిన ఫలాలు మనలో ఉంటే తెలుస్తుంది. అందుకనే అంతరంగ పురుషుడు ఎలాగున్నాడు? బాహ్యంగా బాగానే ఉన్నాం. అంతరంగ పురుషుడు ఎలాగున్నాడు? బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా? మరి అలాంటప్పుడు ఫలాలు ఎలాగొస్తాయి కదా. అందుకని చాలా స్పష్టంగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆచారపరంగా, అలవాట్ల పరంగా విశ్వాసులు ఏ రీతిగా ఉండనివ్వండి, కానీ మారు మనస్సును బట్టే ప్రభువు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఇందులో ఏ సందేహం కూడా లేదు. ఎందుకంటే దేవుడు మనల నుంచి ఆశిస్తున్నదే అది. వాస్తవానికి ఈ అంజూరపు చెట్టు కూడా ఈ 3 సంవత్సరాల్లో చాలా రిసోర్సెస్ అనుభవించే ఉంటుంది. చాలా రిసోర్సెస్ అనుభవించే ఉంటుంది కదా. ఏంటిది? అన్నీ తోటమాలి ఏర్పాటు చేసినవి అన్నీ కూడా అనుభవించే ఉంటుంది. దేవుడు కూడా మనకి చాలా అవకాశాలు ఇచ్చాడు కదా. అలాగే ఈ అంజూరపు చెట్టుకు కూడా చాలా అవకాశాలు ఇవ్వబడ్డాయి. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే దానికి ఫలాలు లేవు. గమనించండి. ఫలాలు లేకపోయేసరికి ఎవరైనా ఊరుకుంటారా? ముఖ్యంగా తోటమాలి సంగతి ఏమో కానీ యజమానుడికి మాత్రం అది నచ్చల. అందుకని గమనించండి, ఏమంటున్నాడు? వచ్చి నరికే అంటున్నాడు. అందుకనే గమనించగలిగితే దేవుడు కూడా మనల నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు? మారు మనస్సు ఆశిస్తూ ఉన్నాడు. మారు మనస్సుకు తగిన ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. ఎలాగుంటాయి అవి? గమనించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు. గమనించండి. వాస్తవానికి మారు మనస్సుకు తగిన ఫలాలంటే ఇలా ఉంటాయి. అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళు దేవుణ్ణి ప్రేమించరు. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనుషుల్ని ఎలా ప్రేమిస్తారు కదా. దేవుణ్ణి ప్రేమించటం అంటే మనలో ఆయన మాట చొప్పున జీవించే క్రమం ఉంటుందిగా. ఆ క్రమం లేకుండా దేవా నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాట రూపేణా చెప్పేశామనుకోండి, క్రియలు శూన్యంగా ఉన్నాయి అనుకోండి, ఏం ఉపయోగం? అందుకని ఏమంటున్నాడు పౌలు భక్తుడు? ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు. ఏమీ ఉపయోగం లేదు. ఫలాలు లేవు. ఇప్పుడు అంజూరపు చెట్టుకి ఆకులైతే అబ్బో దట్టంగా ఉన్నాయి, నిగనిగలాడుతూ బాగా ఉన్నాయి, అద్భుతంగా చెట్టు కనిపిస్తూ ఉంది. కనిపించిన వెంటనే జనాలు ఏమనుకుంటారు? ఆహా, ఫలాలు ఉండే ఉంటాయి అనుకుంటారుగా. కానీ ఇప్పుడు అంజూరపు చెట్టు ఏమైపోయింది? డూప్లికేట్ చేయబడింది. ఒరిజినల్ అయితే ఫలాలు ఉండేవి. అపవాది కూడా మనుషుల్ని ఎలా డూప్లికేట్ చేస్తాడంటే రకరకాల వాటి వైపు మనుషుల్ని ఆకర్షితులను చేసేస్తాడు. ఆత్మీయతను విడిచిపెట్టేయమంటాడు. ఏమైపోతారు అప్పుడు? మనుషులు డూప్లికేట్ అయిపోతారు. వాస్తవానికి వాడు దేన్నైనా డూప్లికేట్ చేయగలడు.
కదా. లేకపోతే వాడు ప్రవక్త సమూయేలునే డూప్లికేట్ చేసాడు. వాడు ఏమంటాడు? ప్రవక్త సమూయేలు ఎవరో సోది చెప్పుకుని ఆమె రమ్మంటే వస్తాడా? రాడుగా. కానీ వచ్చాడు. ఏం చేశాడు అక్కడ? డూప్లికేట్ చేశాడు. మీకు మాట తెలుసా? సమూయేలు కాదు, వాడు దేవుణ్ణి కూడా డూప్లికేట్ చేయగలడు అంత్యక్రీస్తు పేరుతో. వాడు దేవదూతలను కూడా డూప్లికేట్ చేయగలడు వెలుగు దూత పేరుతో. వాడు దేన్నైనా డూప్లికేట్ చేస్తాడు. మీకు తెలుసుగా డూప్లికేట్కి ఒరిజినల్కి తేడా. ఒరిజినల్ అంత నికార్సుగా, నిజాయితీగా, నిబద్ధతతో డూప్లికేట్ ఉంటుందా? ఉండదుగా. వాడు అలా చేసేస్తాడు. ఇప్పుడు అంజూరపు చెట్టు కూడా ఏమైపోయింది? ఆఖరికి డూప్లికేట్ అయిపోయింది. 2020లో నాటాడు, 2023 వచ్చింది, ఏమి లేవు. ఇప్పుడు ఈ చెట్టుకి ఫలాలు లేవు. ఏం చేశాడు? డూప్లికేట్ చేసాడు. ఎలా చేశాడంటే, అబ్బా మాకంటే ఎవరు బాగా పాడలేరు, అబ్బా మాకంటే బాగా ఎవరు చెప్పలేరు. మారు మన సంగతి ఏంటండి? అలా డూప్లికేట్ చేశాడు అన్నమాట కదా. వాస్తవానికి ఎంత ఆసక్తితో తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టుంటాడు ఆయన. పెట్టాడంటే ఇదేదో ఒకటి ఇన్ రిటర్న్ చూపించాలిగా, తిరిగి ఏదో ఒకటి ఆయనకి చూపించాలిగా. ఎంత ఆసక్తిగా పెట్టుంటాడు కదా. కానీ దీనివల్ల ఆ రిసోర్సెస్ అన్ని 3 సంవత్సరాలు వృధా అయిపోయినాయి. నేను కూడా మా స్థానిక సంఘంలో చెప్తా ఉంటా, 2 మనుషులు కూర్చునే ప్లేస్లో కూర్చుంటున్నావు నువ్వు, ఒక్క మనిషిని ఏం తేవేంటని అడుగుతా. నాకు మొహమాట కదా. 2 మనుషులు కూర్చునే ప్లేస్లో కూర్చొని నువ్వు ఒక్క మనిషిని కూడా మందిరానికి నడిపించకపోతే ఏంటి ఉపయోగం? ఫలాలు లేవు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు రిసోర్సెస్ ఏమైపోయినాయి? వృధాగా పోయినాయి కదా. 3 సంవత్సరాలు అంటే ఒక మనిషి డిగ్రీ చేసేయచ్చు. బీటెక్ అవదలేండి. బీటెక్ ఎవరు చేస్తారు? చదువుకున్నాక కరకరకాయ అన్నట్టు బీటెక్ చదివాక జనాలు భ్రష్టులు అవుతారు. ముందు బుద్ధిమంతులే. ఈ 4 సంవత్సరాలు ఏమవుతారు? భ్రష్టులు అవుతారు. అందుకనే టెక్నికల్ ఎడ్యుకేషన్ మించిన దారుణమైన చదువు భారతదేశంలో ఉండదు. ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అన్నమాట టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటేనే. మీకు తెలియదు కదా. అందుకని చాలా తేడా ఉంటుంది. విలువలతో కూడిన విద్యకిను సాంకేతిక విద్యకు చాలా తేడా ఉంటుంది. అటువంటి విలువలతో కూడిన చదువులే చదవాలి. అన్నీ చదవకూడదు క్రైస్తవుడు. అన్ని చదువులు చదవకూడదు. దాని బదులు రోజుకు 1000 రూపాయలు వస్తుంది, నూడిల్స్ బండి పెట్టుకోవచ్చు. చదవకపోయినా నష్టం లేదు. అన్నీ చదివేసి మన సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. అది క్రైస్తవుడు చదివే కొన్ని చదువులు ఉన్నాయి, అయ్యే చదవాలి. అన్నీ చదవకూడదు. ఏమవుద్ది? ఆఖరికి ఫలాలు ఉండవు. విషయం అది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టు అలాగే ఉంది. ఏమి సాధించిందంటే ఏమి సాధించలేదు. వాస్తవానికి ఆయన ఎక్కడి నుంచో తీసుకొని దీన్ని ఈ ద్రాక్ష తోటలో నాటాడు. అంటే బయట ఎక్కడో ఉంటే తీసుకొచ్చి సంఘంలో నాటాడు. కానీ దీంట్లో ఫలాలు ఉన్నాయా? లేవు. మనకి కూడా విజయవాడలో చాలా సంఘాలు ఉన్నాయిగా. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడికి నడిపించాడు. గమనించండి. మీరు అనుకోవచ్చు మేము చాలా తిరిగాం, చాలా చూసాం, ఇక్కడికి వచ్చాం అని మీరు అనుకోవచ్చు. మీరు అనొచ్చు ఎక్కడైతే యవ్వన దైవజనులు, సమర్పణ ఉన్నవాళ్ళు, సమర్పణ అంటే ఇదేగా, సమర్పణ ఉన్నవాళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చామని మీరు అనొచ్చు. కాదు, ఆయన నడిపించాడు. ఆయన తీసుకొచ్చి నిన్ను ఇక్కడ జేఎన్సీలో నాటాడు. నాటినందుకు నిన్ను ఇన్ రిటర్న్ అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? మారు మనస్సుకు తగిన ఫలాలు అడుగుతున్నాడు. మరి 2023 అయిపోయిందిగా, ఏమిస్తావా ఆయనకి? మారు మనసు పొందావా? గమనించండి. అది అంత ప్రాధాన్యం కాబట్టే
మిగిలిన విషయాల కంటే మారు మనసు పొందటం అనేది అత్యవసరం. కాబట్టి ఆయన 3 సందర్భాల్లో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇంకా సహించేది లేక ఏమన్నాడు? రిమూవ్ ఇట్, తీసేయండి ఇంక దాన్ని. ఎందుకని? దానివల్ల ఎందుకు నేల అనవసరంగా వ్యర్థమైపోవాలి, తీసేయండి అనే సరికల్లా పక్క నుంచి ఒక స్వరం వినిపించింది. ఎవరిదంటే తోటమాలిది వినిపించింది. ఏంటా స్వరం తెలుసా? విజ్ఞాపన స్వరం ఒకటి వినిపించింది. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వయ్యా, ఎరువేస్తాను, చుట్టూ పాదులు తీస్తాను, మంచిగా దానికి అన్నీ ఇస్తాను, ఫలిస్తుందేమో, ఒక అవకాశం ఇద్దాం, లేకపోతే అప్పుడు చూద్దామయ్యా. మనం నిన్నటి వారమే, కానీ కృప మనకు ఈరోజు కూడా అవకాశం ఇచ్చింది తెలుసా? ఎందుకని? మన నిమిత్తం ప్రార్థించేవారు ఉన్నారు కాబట్టి, మన నిమిత్తం విజ్ఞాపన చేసే సంఘం ఒకటి ఉంది కాబట్టి. మనం 2023కు సరిపోయిన వాళ్ళమే, కానీ దేవుడు 2024ను కూడా దయాకిరీటంగా దానంగా మనకు పడేశాడు. ఎందుకు? ఇంకా ఫలిస్తామేమో అని. ఇంకా ఫలింపు లేకపోతే ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, మొట్టమొదటిగా దేవుణ్ణి మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి కదా. వాస్తవానికి ఇన్ని రిసోర్సెస్, ఇన్ని వనరులు మరొక్కసారి తోటమాలి దేవుణ్ణి బతిమలాడుకొని మరి దీనికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అంటే గమనించండి, ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు మన మీద, ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు మన మీద. మరొక అవకాశాన్ని మనకు ఇస్తా ఉన్నాడు కదా. అందుకనే గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించి పునరుద్ధానుడయ్యాడు. సమాధి చేయబడి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఎవరి కోసం? మన కోసమే, మన రక్షణ కోసమే. ఆయన ఆరోహణమయ్యి మళ్ళీ తిరిగి రెండవ రాకడలో వస్తున్నాడు. ఎవరి కోసం? మన కోసమే. ఆయన వస్తున్నాడు, మధ్యాకాశంలో ఉన్నాడు. ఈరోజు రాత్రి 31 కాదు, ఈరోజు రాత్రి 12 అయిపోయింది. 12 అయిపోయినప్పుడు విజు హ్యాపీ అన్నావు నువ్వు. మరి ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు ఆయన మధ్యాకాశంలో నుంచి? ఎవరు మారు మనసు పొందారు వాళ్ళని తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? ఆయన వచ్చేది వాళ్ళ కోసమే, మారు మనసు పొందనోళ్ళ కోసం కాదు. మారు మనసు పొంది సిద్ధపడిన వాళ్ళని తీసుకెళ్ళటానికి ఆయన వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మారు మనసు ఎంత అవసరం చెప్పండి? చాలా అవసరం కదా. అవసరమైంది అంటే ఒక మాటలో చెప్పాలంటే అత్యవసరమైంది. అది అత్యవసరమైనది. అర్జెంట్ ఆర్డినరీ కాదు, ఇది అర్జెంట్. ఇది ఫైల్ తెప్పండి ఇప్పుడు. అర్జెంట్ ఇది. మారు మనసు, ది బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అవసరం ఈ రోజున విశ్వాసి కదా. ఎవరిని తీసుకెళ్తాడంటే ఎవరు మారు మనసు పొందారో వాళ్ళని తీసుకెళ్తాడు. మనమేమనుకుంటాం, పండగ బాగా చేశారా? బ్రహ్మాండం చేశామండి. ఏంటి బ్రహ్మాండం అంటే, పోయిన సంవత్సరం దావీదు విజయం డ్రామా వేయించాం జయరాజుని పిలిచి, ఈ సంవత్సరం చింతామణి ఇద్దాం. ఇది బ్రహ్మాండం జనాలకి, ఇదే బ్రహ్మాండం. దావీదు విజయం అయితే ఓన్లీ క్రిస్టియన్స్ చూశారు, చింతామణి అయితే అందరూ వస్తారు. అంటే జనాలు ఎంత క్రౌడ్ పుల్లింగ్ ఎంత జరిగితే అంత బ్రహ్మాండంగా పండగ జరిగినట్టు. మారు మనసు ఏది సార్ కదా? మారు మనసు ఏది అంటే జనాల దగ్గర డబ్బులు పోగేసి డ్రామాలు వేయటమే నువ్వు పండగ బ్రహ్మాండంగా చేస్తే ఎలాగా? చెప్తాంగా మనం కూడా, మా అంత స్టార్ ఎవరో పెట్టలే. అసలు సున్నాలు ఏం ఎంత అయింది అనుకున్నా? అసలు మా లాంటి ఖరీదైన బట్టలు మా మందిరంలో ఎవరు వేయలేదు తెలుసా? నిజమే, వేసి ఉండకపోవచ్చు. మారు మనసు ఏదండి? మనకు అవసరం స్టారు, సున్నం, ఖరీదైన బట్టల కాదు, మారు మనసు. అందుకని మారు మనసు పొందుతామని దేవుడు మనకి 2024ను కూడా దయాకిరీటంగా ఇచ్చాడు. హల్లెలూయా. గమనించండి, ఈ 3 సంవత్సరాలు వృధా అయిపోయింది, కానీ దేవుడు అంజూరపు చెట్టుకి మరొక అవకాశాన్ని కూడా ఇచ్చాడు. హల్లెలూయా.
తోటమాలి బతిమలాడుకున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండదు. విజ్ఞాపన స్వరం ఒకటి వినపడింది యజమానుడికి. లేకపోతే యజమానుడు ఏమన్నాడు, రిమూవ్ ఇట్, తీసేయండి ఇంక దాన్ని, నరికే అన్నాడు అంతే. కానీ ఆయన కృపచేత మరొక్కసారి అవకాశాన్ని ఇచ్చాడు. అంటే ఈ మొట్టమొదటి అంజూరపు చెట్టు దయ పొందుకున్న చెట్టు. హల్లెలూయా. దేవుని దయను పొందుకున్న చెట్టు, మరణం నుంచి తప్పించబడిన చెట్టు. హల్లెలూయా. ఇది మొదటి అంజూరపు చెట్టు. రెండవ అంజూరపు చెట్టును కూడా మనం గమనిద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. మరనాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయు కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఎవరి గురించిది? అంజూరపు చెట్టు గురించి. ఈ అంజూరపు చెట్టుకు కూడా ఆకులున్నాయి, విపరీతంగా దట్టంగా ఆకులున్నాయి, కానీ ఏమి లేవంట, ఫలాలు లేవు. బహుశా ఆ దారి గుండా ఆయన ఎన్నిసార్లు వెళ్ళుంటాడు, చూస్తూ ఉండుంటాడు, దాన్ని గమనిస్తూ ఉండుంటాడు. దగ్గరికి వెళ్ళాడు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆకలేసిందిగా. దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫలాలు ఉంటాయేమో తిందామని చూస్తే దాని దగ్గర ఫలాలు లేనే లేవు. గమనించండి, వాస్తవానికి ఈ చెట్టు ఆయన పరిచర్య వయసు ఎంతో చెట్టు వయసు కూడా అంతే. మొదటి దాని వయసు ఎంత? 3 సంవత్సరాలు. ఈ రెండో చెట్టు వయసు ఎంత? 3.5 సంవత్సరాలు. ఇదే దారి గుండా ఆయన బేతనియా యెరూషలేము తిరుగుతూనే ఉండేవాడు, చూస్తూనే ఉన్నాడు. కానీ ఆయన కోరుకొని దాని నుంచి ఫలాలు తీసుకోవాలని ఆశించే సమయానికి దాని దగ్గర ఫలాలు లేవు. గమనించండి, ఫలాలు లేవు. ఈ పరిచర్య వయసు ఎంతో దాని వయసు అంతే. మందిర పరిచర్య ఎంతకాలం అయింది? 51. కొంతమంది వయసు కూడా అంతే ఉండి ఉంటుంది, కానీ ఏముండవు, ఫలాలు ఉండవు. ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ యథార్థత ఉండదు. కానీ ఏం చెప్తారు? 72ని గుర్తుపెట్టుకుంటారు. ఏం ఉపయోగం కదా. మనలో కూడా కొంత రిజల్ట్ ఉండాలి కదా. రిజల్ట్ ఉండి చెప్తే దానికి దీనికి సరిపోద్ది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళి 16 వచనాలు ఆయన ఎందుకు రాయించాడు? ఆయన వంశం గురించి చెప్పుకోవటానికి కాదు, ఆయన కృపను గురించి చెప్పడానికి రాయించాడు. అందులో దుర్మార్గులు ఉన్నారు, అందులో మంచివారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మారారు అని నిరూపించటానికి, వారందరూ కూడా దేవుని కృపను పొందుకున్నారు అని చూపించటానికి ఆయన 16 వచనాలు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయించాడు ఆయన. అది కారణం. అంటే కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, మేము అది ఆ ఫ్యామిలీ మొత్తంలో ప్రయోజకుడు ఒకడు ఉంటాడు, మిగతా వాళ్ళందరూ దద్దమ్మలే ఉంటారు. కానీ ఈ దద్దమ్మలందరూ ఎవరి పేరు చెప్పుకుంటారు? జీవితాంతం ఆడి ఫోటోనే పెట్టుకుంటారు. ఏంటి ఉపయోగం కదా. పోనీ ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు చూపించుకోవటానికి, అలాగే చెప్పుకోవటానికి ఏమైనా ఉందా అంజూరపు చెట్టుకి? లేదు. కానీ దీని దగ్గర ఒక కారణం అయితే దొరికింది దీనికి. అది కాదు కారణం, ఒక పోలిక దొరికింది దీనికి. అంటే ఒక సాకు దొరికింది దీనికి. అదైతే తీసుకొచ్చి తోటలో నాటారండి, నేనైతే రోడ్డు పక్కన ఉన్నాను, ఎవరు పట్టించుకున్నారు నన్ను, కాబట్టి నా దగ్గర ఫలాలేమి అని చెప్పుకునే సాకు ఒకటైతే దీనికి కదా.
పలానా అక్కడ అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, తోటమాలి అలాగే జాగ్రత్తగా చూసుకున్నాడు, స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, అయినా సరే దానికి లేవు. అంటే మన పోలికలు ఇలాగే ఉంటాయిగా ఒక్కోసారి. అలాగై ఉంటే మనకి ఉండాలి. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం కూడా అలాగ ఉండాలి. పలానా వాళ్ళందరూ అమెరికా వెళ్ళి ఉద్యోగాలు మనం వెళ్ళాలి కదా. నా తోటలు చాలామంది అమెరికా వెళ్ళారు. వాళ్ళతో చెప్పేవాడిని, అరే నేను ఇండియాలోనే ఉన్నాను, నేను చదువుకున్న సెలవులు ఇచ్చారు, ఉద్యోగం చేస్తున్న సెలవులు ఇచ్చారు, నేను చదివినప్పుడు 12:30కి తినేవాడిని, ఉద్యోగం చేస్తున్నప్పుడు 12:30కి తిన్నాను, నేను పొండ్రు అనేవాడిని కదా. అంతకుమించిన అదృష్టం ఇంకోటికి ఉంటుందా? ఉద్యోగం అనుకుంటాం కానీ దాని గురించి స్పెషల్గా చెప్తాను సార్. ఉద్యోగం గురించి క్రైస్తవుడు అన్నీ చేయకూడదు, అన్ని వ్యాపారాలు అన్ని ఉద్యోగాలు చేయకూడదు. మన సాక్ష్యానికి తగిన ఉద్యోగాలు వ్యాపారాలే చేయాలి. కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకండి. దేవుడు నిన్ను ఇంకా నిరుద్యోగిగా ఉంచాడు అంటే నీకు ఒక కృపనిచ్చాడు, నీకు ఒక లిబర్టీ, స్వేచ్ఛనిచ్చాడు. అది గమనించుకో. నీకు ఏ టైం బౌండ్తో, నీకు దేంతో సంబంధం లేదు, ఏ బయోమెట్రీతో లేదుగా. మరి ఇంకెందుకు రిలాక్స్డ్గా ఉండు. అస్సలు ఇంతకు మించిన అదృష్టం ఎవడుకుంటుంది కదా. ఉరుకులు పరుగులు, బీపీ షుగర్లు నీకెందుకు, వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులను చూసి పోల్చుకోవద్దు ఎప్పుడు. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలది కూడా పోల్చుకుంటుందిగా 3 సంవత్సరాలు దాంతో. దాన్ని అయితే తోటలో పెట్టారు, దానికి స్పెషల్ కేర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దానికి ఫలాలు లేవు. 3 సంవత్సరాలు దానికి, దీనికి ఫలాలు లేవు, దీనికి పరిశుద్ధత లేదు. వాస్తవానికి ఆయన దగ్గరికి వచ్చాడు ఏమైనా ఉంటుందేమోనని కదా. మన కోసమే ఆయన శిలువ మీద రక్తాన్ని గార్చింది, ఆయన మన కోసమే ఆయన ప్రాణం పెట్టాడు కదా. మన నుంచి కూడా ఆయన ఫలాలు కోరుకుంటా ఉన్నాడు. తీరా ఆయన మన నుంచి వచ్చి ఫలాలను కోరుకునే సమయానికి ఫలాలు లేకపోతే ఏంటి ఉపయోగం? భయంకరంగా ఉంటుంది అది కదా. ఆ యజమానుడికి మనం ఖాళీ చేతులు చూపెడతామా? ఉట్టి చేతులు కదా చూపెట్టలేంగా. 9 నెలలు చదివాడు, 10వ నెలలో పరీక్ష పెట్టారు, ఇడు వైట్ పేపర్ ఇస్తే ఏంటి అర్థం? అదేనా అర్థం? మరి ఈ టీచర్లు 6-7 వీడి మీద పెట్టిన శ్రద్ధ, వాళ్ళు వీడి మీద పెట్టిన ప్రయాస, అలాగే తల్లిదండ్రులు పెట్టిన టైం అండ్ మనీ ఏమైపోయినాయి అన్నీ కదా. అందుకనే యోహాను సువార్తికుడు అంటాడు 15వ అధ్యాయము 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఇక్కడ 2 పనులు కనపడుతున్నాయి మనకి. ఆయన ఏం చేశాడు? ఏర్పరచుకొని నియమించాడంట. ఏర్పరచుకోవటం అంటే ఏర్పాటులోనే ఒక వేర్పాటు కనపడుతుంది, సెపరేషన్. ఏం చేశాడు ఆయన? లోకంలో నుంచి నిన్ను వేరు చేశాడు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు కదా. సెపరేషన్ అక్కడే కనపడుతుంది. ఏం చేశాడు? సపరేట్ చేసి నిన్ను తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు కదా. ఇక్కడ నిన్ను ఏం చేశాడు? నియమించుకున్నాడు. ఒకటేమో ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో నుంచి, ఇక్కడ తీసుకొని వచ్చి నిన్ను నియమించుకున్నాడు. అంటే ఇక్కడ ఈ ఉపమాన రీతిగా చెప్తే నాటాడు, అంతేగా, నాటాడు. ఇక్కడ ఏం చేశాడు? నిన్ను నియమించుకున్నాడు. అక్కడ నీకు సెపరేషన్ కనపడుతుంది, ఇక్కడ నీకు రెస్పాన్సిబిలిటీ కనపడుతుంది. నియమించుకున్నాడంటే నీకు ఒక రెస్పాన్సిబిలిటీ. గమనించండి, నువ్వు సంఘ పెద్దవి అయి ఉండొచ్చు, వర్షిప్ లీడర్ అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు సహకారిగా ఉండి ఉండొచ్చు. నీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉందిగా, సంఘంలో ఒక బాధ్యతలు ఉన్నాయిగా. దీన్ని బట్టి నీ పరిశుద్ధత ఎలాగుంది? ఎంతగా ప్రత్యేకించబడి ఉంటున్నావు?
ఎటువంటి ఫలాలు నీలో ఉంటున్నాయి కదా. ఆయన కూడా రక్షించుకున్నాడు. ఎందుకు రక్షించుకున్నాడు అంటే నువ్వు ప్రత్యేకంగా ఉంటావని, కానీ నువ్వేమో నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు. ఇది చాలా ప్రమాదకరమైన భక్తి. ఆయన ఎందుకు ప్రత్యేకించుకున్నాడు మనల్ని? అది ఆయన కొరకు మనం జీవిస్తాము అని. కానీ మనం మాత్రం మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు మనము జీవిస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైన భక్తి. అందుకనే వాస్తవానికి ఆయన ఆకలి గొని మన దగ్గరికి వస్తే మన దగ్గర ఏం లేదు, ప్రేమ లేదు. వచ్చాడు ఆయన ఆకలి కొని ఫలాల కోసం వచ్చాడు. ఆ ప్రేమ మన దగ్గర లేకపోతే, ఆ సంతోషం మనలో లేకపోతే, ఆ సమాధానం మనలో లేకపోతే, ఆ దీర్ఘశాంతం మనలో లేకపోతే, ఆ దయాళుత్వం మనలో లేకపోతే, ఆ మంచితనం మనలో లేకపోతే, ఆ విశ్వాసము మనలో లేకపోతే, ఆ సాత్వికము మనలో లేకపోతే, ఆ ఆశా నిగ్రహం మనలో లేకపోతే ఆయనకు మనం ఇచ్చేది ఏంటి? ఏమిస్తాం ఆయన మనకి కదా. అందుకని వచ్చి చూసి అంతా చేశాడు, కానీ గమనించగలిగితే ఆ పరిశుద్ధత లేకపోయేసరికి వాస్తవానికి ఈ విషయాలు ఆయన ఎవరి గురించి చెప్తున్నాడంటే యూదుల గురించే చెప్తున్నాడు. యూదుల గురించే చెప్తున్నాడు. యెరూషలేములో ఉన్నవారి గురించే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళందరూ ఏమంటున్నారు? ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు యూదుడు, ఆయన మావోడే అని చెప్పుకుంటున్నాడు. కానీ వాళ్ళలో లేనిదేంటి? పరిశుద్ధత వారిలో ఏమాత్రం కూడా లేదు. అందుకని యెరూషలేము గురించి ఆయన చాలా బాధపడ్డాడు. నా మాట వింటలేదు యెరూషలేము నువ్వు, నేను నీకు ప్రవక్తలను ఇచ్చాను, నీకు వాక్యం ఇచ్చాను, నీకు వాగ్దానాలు ఇచ్చాను, నువ్వేమో ప్రవక్తలను చంపేదానివి అయిపోయావు అని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నాడు. లోకాసు వార్తలోనే 13వ అధ్యాయంలోనే ఆఖరి భాగాల్లో మనం చూడగలిగితే 34వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని యుంటిని, కానీ మీరు వల్లక పోతిరి. అంటే మీరు వినక పోతిరి. మీరు వినలేదు, దేవుని మాటలను వినలేదు. వాస్తవానికి అనుకుంటాం కానీ దేవుణ్ణి అవిశ్వాసులు ఏడిపించిన దానికన్నా విశ్వాసులు ఏడిపించిందే ఎక్కువ. ఇది వాస్తవం. అవిశ్వాసులు ఏడిపించింది చాలా తక్కువ. ఎందుకని? అయోమయం, వాళ్ళకి అజ్ఞానం, తెలియక. మనం తెలుసుకోవటానికి మన దగ్గర వాక్యం ఉంది, వాక్యం వివరించడానికి సేవకులు ఉన్నారు, మాదిరి చూపించడానికి సంఘ నాయకులు ఉన్నారు. ఇవన్నీ ఉండి కూడా ఏమైపోయాం మనం? ప్రభుని చాలాసార్లు దుఃఖపెట్టాం, మన ఇష్టానుసారంగా జీవించి చాలాసార్లు. వాస్తవానికి వాక్యాన్ని వింటాం, 1 గంట వరకు విన్నాం, 1:30కి వెళ్ళాం, జారాకో హారికాకో వెళ్ళి చక్కగా తిన్న వెంటనే శరీరం ఏం కోరుకుంటుంది? కాదు, మధ్యలో స్ప్రైట్ కోరుకుంటుంది. స్ప్రైట్ అయిపోయింది, ఇప్పుడు నిద్రపోయాం. నిద్రపోతే పర్లా, మంచిదే. కాస్త వారం అంతా ఏదో చేసావా, కష్టపడ్డావు నీకోసం, అసలు గంట పడుకోవటంలో తప్పులేదు. కానీ ఇంకా అక్కడి నుంచి ఫోన్ పట్టుకొని ఆడి స్టేటస్ చూడ, ఈడి స్టేటస్ చూడ, ఐ స్క్రీన్ షాట్లు తీయ, ఆటలను చూసి మన మైండ్ పాడైపోయి, మనసు పాడైపోయి, మన ఆలోచనలు పాడైపోయి, కళ్ళు పాడైపోయి కదా. వాళ్ళు అలాగ ఉన్నారు, మనం ఇలాగ ఉండాలి. అవసరం అవన్నీ? అసలు ఏం పని నీకు ఇంకోటి స్టేటస్తో? అసలు ఏం అవసరం కదా. దాని గురించి చర్చ. అసలు TV9 రజనీకాంత్ మనకు అవకాశం ఇవ్వట్లేదు, కానీ ఇస్తే ఈ చర్చే పెడతాం అక్కడ కూడా. వాళ్ళ స్టేటస్ ఇలాగ ఉంది, వీళ్ళ స్టేటస్లో ఇలాగ ఉంది కదా. ఇంకెక్కడ సార్ పరిశుద్ధత? ఇంకెక్కడ పవిత్రత?
మనం ఈ లోకం నుంచి ప్రత్యేకించుకున్నది ఏంటి కదా? అడుగుతూ ఉంటాం ఆయన్ని ఇంకా కదా. ఆయన ఇచ్చింది ఏదో ఇచ్చాడు కదా, కాదు ఇంకా ఏదో కావాలి మనకి. దానికి ఆయన చెప్పిన మాటలు ఆయనకే గుర్తు చేస్తాం. నువ్వేగా అడగమన్నావు, అడిగితే ఇస్తానన్నావుగా. ఈ బతుక్కి వ్యాగ్నారే ఎక్కువ, ఎర్టిగా ఇవ్వా? ఏది కొద్దిగా ఇన్నోవా ఇచ్చి చూడు. కాదులే ఈసారి హెలికాప్టర్ ఇచ్చి చూడు. ఆశ ఉండాలండి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఎందుకోసం సార్ నీకు హెలికాప్టర్? నీకు అది తెలియదు, నీకు అసలు దాని మీద నీకు క్లారిటీ లేదు. ఈ బతుక్కి వైట్ వ్యాగ్నరే ఎక్కువ నీకు. కానీ నువ్వేమడుగుతావు? గట్టిగా ఇన్నోవా కదా. డబ్బులు బియ్యం డబ్బులు. కానీ ఇన్ని రకాలుగా ఆయన్ని మనం గాయపరిచాం. గమనించండి, చాలా రకాలుగా. అంటే అదే చెప్తున్నా కదా, అవిశ్వాసులు ఆయన్ని ఏడిపించింది తక్కువ, విశ్వాసులు అయిన మనము ఆయన్ని ఏడిపించింది ఎక్కువ. వాస్తవానికి కొంతకాలం క్రితం ఈ ప్రాంతం నుంచి ఒరిస్సా ప్రాంతానికి ఒక మిషనరీని పంపారంట. ఒక మిషనరీని పంపితే ఆయనకి అక్కడ కాస్త ప్రతికూల పరిస్థితులు ఉండిపోయినాయి. అన్నీ కూడా వ్యతిరేకతలు ఉండిపోయినాయి. ప్రకటించడానికి కానీ ఆఖరికి ఆయనకి జీవనానికి కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉండిపోయినాయి. అప్పుడు అనుకున్నాడంట ఆయన, నన్ను పంపించిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఏసీలో తిరుగుతున్నారు. నన్ను ఇక్కడికి పంపించిన వాళ్ళు మంచి వాహనాలు ఉన్నాయి, నాకు ఇక్కడ ప్రయాణ సాధనాలు లేవు, నాకు కనీసం ఇల్లు కూడా లేదు ఇక్కడ, ఏంటిది అది ఇది అని చెప్పి పంపించిన వాళ్ళ మీద కాకుండా దేవుని మీద ఆయాసపడుతున్నాడంట. దేవుడు ఒకటే మాట చెప్పాడంట, సర్లే చాలా కష్టంగా ఉందిగా, నేను తీసేసుకుంటాను, ఎంత సమయం పట్టుద్దు నాకు అన్నాడంట. నిజమే కదా. ఇప్పుడు ఈ రెండవ చెట్టు విషయంలో దేవుడు ఏం చెప్పాడు ఆఖరికి? ఎప్పుడు కూడా నువ్వు ఫలించవు. మొదటి చెట్టు అయితే దయ పొందుకుంది, మరణం నుంచి తప్పించబడింది. కానీ రెండో చెట్టు శపించబడిన చెట్టు, ఉగ్రతకు లోనైన చెట్టు. వాస్తవానికి మన పరిస్థితిని బట్టి, మన నోటి ఫలాన్ని బట్టి ఒక్కోసారి మనం అలాగా అయిపోతూ ఉంటాం. ప్రభువుని దుఃఖపెడతా ఉంటాం మనం. నాకు అయి లేవు, నాకు ఈ లేవు, నాకు అలా లేదు, నాకు ఇలా లేదు. వ్యక్తిగత ప్రయోజనాల నుంచి చేరతాయి. ఏం ఉపయోగం? ఇప్పుడు దేవుడు కోరుకుంది ఫలాలైతే నీ వ్యక్తిగత ప్రయోజనాలే నీకు ముఖ్యమైపోతూ ఉంటాయి కదా. అందుకనే గమనించండి, దాన్ని బ్రతికించాడు. మరణానికి వెళ్ళిపోయే చెట్టును ఆయన బ్రతికించాడు, కానీ దీన్నేమో శపించాడు కదా. ఇంతకాలం బతికించిన ఆయనకి మనల్ని తీసేటి ఎంతసేపు పని కాదు. సెకండ్లో, మైక్రో సెకండ్లో ఎన్నెన్నో వంతు ఆలోచించుకోండి. సెకండ్ కాదు, మైక్రో సెకండ్లో ఇంకెంతో. అందుకని ఇది రెండవ చెట్టు. వాస్తవానికి ఫలింపు కాకుండా దీంట్లో ఏముంది? శాపం ఉంది. మొదటి చెట్టు ఏమో దయను పొందుకుంది, ఇదేమో ఉగ్రతను పొందుకుంది. బహుశా ఇది కూడా అతిశయించుంటుంది. ఎలాగా? ఈ ధనవంతుడు కనుక అతిశయించాడు చూడండి, నా ప్రాణమా తినుము, అనేక సంవత్సరాలకు సరిపడై ఉన్నాయి. అప్పుడు మధ్యలో దేవుడు అన్నాడు, కలుగు చేసుకునయ్యా, నేను ఆయనతో మాట్లాడతాను. బాబు, ఈ రాత్రి వాళ్ళు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వు పోగేసుకున్నవన్నీ ఏమవుతాయి కదా. ఎవరు అడుగుతున్నారు? బహుశా భూమి అడిగి ఉండొచ్చు, పంపించేయాయని భారం అయిపోయాడు. బహుశా బాస్మతి అడిగి ఉండొచ్చు, పంపించే టిక్కీలన్నీ అయిపోతున్నాయి. బహుశా మరంతో అడిగి ఉండొచ్చు, సమయం అయిపోయింది ప్రభువా వదిలేయాడిని అడిగి ఉండొచ్చు. వీళ్ళందరూ అడుగుతుంటే ఆయన అన్నాడు, అయ్యా అడుగుతున్నారు, నువ్వు సంపాదించిందంతా ఎవరిదైపోద్ది కదా. అలాగే మనం కూడా చాలాసార్లు అతిశయిస్తాం మన పరిస్థితులను బట్టి,
మన స్థితిగతులను బట్టి అతిశయిస్తూ ఉంటాం. కానీ ఆయనకు మనల్ని తీసేయటం ఎంతసేపు పని కదా. మనం నిన్నటి వారమే వాస్తవానికి. కృప మనకు ఈరోజు కూడా అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? మారు మనస్సు పొందుతామని. అది మారు మనస్సు కోసం అవకాశం ఇవ్వబడింది మొదటి చెట్టుకి, పరిశుద్ధత లేని కారణంగా తీసివేయబడింది రెండవ చెట్టు. ఇక మూడవ చెట్టు దగ్గరికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు, చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. పాత నిబంధనలో మనం ఉపమానాలు ఉండవు అనుకుంటాం, కానీ ఇది ఉపమానమే. పాత నిబంధనలో ఉపమానాలు ఉండవని ఎవరు చెప్పారు? ఇది ఉపమానమేగా మరి. అలాగే నాతాను వెళ్ళి దావీదును అడిగేటప్పుడు కూడా ఆయన కూడా ఒక ఉపమానం చెప్పాడు దావీదుకి అర్థం అవటానికి. ఆ చిన్న గొర్రె పిల్లను బాగా చూసుకుంటున్నాడు, దానికి ఐస్ క్రీమ్ కూడా పెడుతున్నాడు. ఆ మనుషుడు నువ్వే. ఇంకప్పుడు అర్థమైంది దావీదుకి తను చేసింది ఏంటి. గమనించ. అప్పటి వరకు ఏమనుకున్నాడు దావీదు? రాజుని ఏదైనా పర్వాలేదు, ఏదైనా సమంజసమే అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో అది సరైంది కాదుగా. అందుకని గమనించండి, పరలోకపు ప్రామాణికాలు ఎప్పుడు కూడా మారవు. ది స్టాండర్డ్స్ ఆఫ్ హెవెన్ నెవర్ చేంజ్. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో రాయబడినప్పుడు బత్షెబా పేరు ఎలా రాయబడి ఉంటుంది? అబ్బా, ఆహా, బత్షెబాని రాయిలా. ఆమె ఎప్పటికీ ఊరియా భార్య అని. బాగా పలికావు నువ్వు, నాకు పలకటం రావట్లేదు. ఊరియా అని అలాగే రాయబడి ఉంటుంది బైబిల్లో. ఎవరో ఊరియా భార్య అనే రాయబడి ఉంటుంది. అంటే దేవుని ప్రామాణికాల్లో మార్పు లేదు. ఇతను రాజు అయి ఉండొచ్చు కదా. అందుకనే ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి, భారతదేశంలో ఏముంటాయి? రాష్ట్రాలు ఉంటాయి కదా. రాష్ట్రాల్లో ఏముంటాయి చెప్పమ్మా. గవర్నమెంట్ సొమ్ము తిన్నప్పుడు ఈ విషయాలు చెప్పాలి. గవర్నమెంట్ విషయాలు తింటుంది. దేశంలో రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్రాల్లో జిల్లాల్లో ఏముంటాయి? మండలాలు ఉంటాయి. మాయా మండలాల్లో ఏముంటాయి? గ్రామాలు ఉంటాయి కదా. అలాగే ఇంత పెద్ద భారతదేశంలో తగ్గించుకుంటా మూల కుదురులో ఏమున్నాయి? గ్రామాలు ఉన్నాయి. అలాగే ఎంత పెద్ద పాపమైనా సరే దాన్ని అలాగా క్రోడీకరించుకుంటూ వస్తే ఆ మూల కుదురులో ఏముంటుందో తెలుసా? దురాశ ఉంటుంది. అందుకనే దురాశ గర్భమును ధరించి పాపమునుగా అంది. పాపం వల్ల వచ్చేది మరణం. ఎందుకు ఇలా చేశాడు దావీదు అంటే దురాశ. ఆ ముసలాయనికి యవనస్తురాలు ఒక దురాశ. మరి బత్షెబా ఎందుకు అలా చేసిందంటే ఒక సాధారణ సైనికుడి భార్యకి రాజుగారు ఒక దురాశ. మంద గాంధీ మనకెందుకు, కానీ వీళ్ళకి దురాశ. అందుకని అక్కడ కూడా ఉపమానం చెప్పబడింది. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఈ ఉపమానం చెప్పబడింది. చెట్లన్నీ, అడవిలో ఉన్న చెట్లన్నీ వచ్చి మొదటగా ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అంట, రాజుల్ని అభిషేకించడానికి ఏర్పరచబడ్డాను నేను, వచ్చి పెత్తనం చేయమంటే నా వల్ల ఎక్కడవుతుంది? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ 11వ వచనంలో అంజూరపు చెట్టు ఏమంటుంది? ఒక మాట, అదేమో దయ పొందుకున్న చెట్టు, రెండోది శపించబడిన చెట్టు, ఇది మాట్లాడిన చెట్టు. ఇది చెట్టు మాట్లాడింది. ఇక్కడ గాడిద మాట్లాడుతుంది తెలుసు మనకి, ఇక్కడ చెట్టు మాట్లాడుతుంది. మాట్లాడిన చెట్టు ఇది.
ఏమని మాట్లాడుతుంది? నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను, మంచి ఫలాలను ఇవ్వకుండా నన్ను కూడా పెత్తనం చేయమంటావా? కదా. కొంతమందికి పెత్తనం అంటే చాలా ఇష్టం. పేనుకి పెత్తనం ఇస్తే ఏం చేసిందంట? బోడిగుండు మిగిలింది ఆఖరికి. నూనె ఖర్చు కూడా లేదు, బృంగామలక ఖర్చు కూడా లేదు ఇంకా. తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు, ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే, నరులను నేను సంతోష పెట్టాలి నా ద్రాక్షారసం ద్వారా, నన్నేం చేయమంటావు, వచ్చి పెత్తనం చేయమంటావా? అది తప్పించుకుంది. ఆఖరికి ముళ్ళ చెట్టు ఏమంటుంది? రండి నేను మిమ్మల్ని ఏళ్తాను, మీరు రాకపోతే నాలో నుంచి అగ్ని అగ్ని బయలుదేరుతుంది, అది ఈనో వేసినా చల్లారదు, వేసినా చల్లారదు, అది బయలుదేరింది ఆల్రెడీ. దానికి ఏంటది? అధికార దాహం. ఆ మంట బయలుదేరింది లోపల. కొంతమందికి ఇది ఉంటుంది కదా. అందుకనే ఏదైనా చెయ్యాలి, లీడర్లు అవ్వాలి. అదేది కనీసం డ్వాక్రా లీడర్ అయినా అవ్వాలి. నియోజకవర్గానికి అవసరంలా, కనీసం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయిగా, స్వయం సహాయక బృందాలు, 15 మంది 20 మంది వీళ్ళల్లో ఇష్టం. ఇంకా అక్కడ నుంచి మొదలవుద్ది పెత్తనం. కానీ అంజూరపు చెట్టు ఏమంటుంది? నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను ఇవ్వకుండా నేను మానుకుంటానా? ఈ ఇస్తేనే కదా దేవుడు నన్ను ఇక్కడ నియమించిన దానికి ఉన్న అర్థం. ఈ చెట్టు అర్థం చేసుకుంది అది. దేవుడు నన్ను ఇక్కడ అపాయింట్ చేశాడు, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, నాలో నుంచి అవుట్కమ్ ఉండాలిగా. అవుట్కమ్ లేకపోతే ఏం ఉపయోగం? అందుకని ఇది మాట్లాడుతూ ఉంది. వాస్తవానికి ఈ ఫ్రేగ్రెన్స్, ఈ మంచితనం, ఈ మాధుర్యం వలన ఎవరికి మహిమ? దేవునికే మహిమ. హల్లెలూయా. గమనించండి, దేవునికే మహిమ. వాస్తవానికి ఆకలి తీర్చే సమయానికి అది ఆకలి తీర్చలేకపోయింది రెండో చెట్టు. ఫలాలు ఇవ్వాల్సిన సమయానికి మొదటి చెట్టు ఫలాలు ఇవ్వలేకపోయింది. కానీ ఈ మూడవ చెట్టుకైతే గమనించండి, ఇక్కడున్న అంజూరపు చెట్టుకు ఒక కన్విక్షన్ ఉంది, ఒక నిబద్ధత ఉంది. ఈ నిబద్ధతను బట్టి ఏముంటుందంటే, నా ఫలాలను దేవుడికి నేను ఇవ్వాలి. అవి కూడా ఏం ఫలాలంట? మంచి ఫలాలు. వాస్తవానికి విశ్వాసులమైన మనం దేవునికి మంచి ఫలాలే ఇస్తున్నామా? కదా, మంచి ఫలాలే ఇస్తున్నామా? కనీసం ఆయనకి సమయాన్ని కేటాయించే విషయంలో మన ప్రయారిటీ ఏంటి? కదా, ప్రయారిటీస్ మారిపోతాయిగా. మరి అలాంటప్పుడు మనం మంచి ఫలాలు ఇస్తున్నామా? ఈ విషయం మనం పరిశీలించుకోవాలి. టమాటా ఒక 20 రూపాయలు కేజీ పెట్టి కొనేటప్పుడు అయితే 100 రూపాయలు పిల్లపిల్లాడే నోటు ఇవ్వాలి బడాయి కోసం కదా. కానీ మందిరం విషయంకి వచ్చేపాటికి స్టిక్కర్ వేసిన నోటు ఇవ్వాలి. మరి మంచి ఫలాలు ఎప్పుడు ఇచ్చామండి మనం? ఇస్తున్నాం అసలు? కదా. పిల్లల గురించి ప్రార్థన చేస్తాం, బాగా చదవాలి బాగా చదవాలి. యాకోబు అంటాడు, మీరేం అడిగినా సరే మీరు మీ భోగం కోసం అడుగుతున్నారు, మీరు అందుకనే మీకు ఏమీ దక్కట్లేదు అంటాడు. మనం అడగటం వెనక ఏముంది? మన స్వార్థం ఉంది. వీడు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే ఈయన బేరం పెట్టచ్చు, ఈయన బేరం పెట్టచ్చు. వీడికి ఆగిరిపల్లిలో 2 ఎకరాల మామిడి తోట ఉందండి, విజయవాడలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందండి, వీడి బేరం 2 కోట్లు. కట్నం బ్రదర్, కట్నం. అంటే ఇంతకాలం నువ్వు దేనికోసం అడిగా? వీడు బాగా చదవాలి, వీడు బాగా చదవాలి, వీడు బాగా చదవాలని నీ స్వప్రయోజనం కోసం, నీ స్వార్థం కోసం అడిగావు నువ్వు.
ఆడు చదువుతాడా? బీటెక్ 2/1లో నిన్ను బైక్ అడుగుతాడు వాడు. అడిగితే పర్లా, నువ్వేమనుకుంటావు? ప్లాన్ చేసుకుంటావు చక్కగా ఆయన ఎల్లో కలర్ బస్సు ఎక్కి పంపించాలని. ఆడేమడుగుతాడు నిన్ను? సెకండ్ ఇయర్ రాగానే బైక్ అడుగుతాడు. తోలితే పర్లాడు, పడితే మరి నువ్వు అడిగింది ఏంటి? వీడు బాగా చదవాలి. కానీ నీ హిడెన్ ఎజెండా ఏంటి వీడు బాగా చదవటంలో? వాస్తవం మాట్లాడదాం. నీ రహస్య ఎజెండా ఏంటి వీడు బాగా చదవటంలో? ఆఖరి కట్నమే గాడికి, అంతకుమించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదుగా. బాగానే ఉంది, బాగా చదివినోడిని బాగానే చదివించావు, చదవనోడిని ఏమన్నావు? బైబిల్ ట్రైనింగ్ పదా. మరి సార్ మంచి ఫలాలేమో దేశానికి ఇచ్చి ఈ చచ్చు పుచ్చు ఫలాలేమో దేవునికి ఇస్తావా? మళ్ళీ కయ్యను హేబేల్ దగ్గరికి వెళ్ళాలి మనం. మనం చేస్తుంది ఏంటి? మంచి ఫలాలే ఇస్తున్నామా? ఒకసారి పరిశీలించుకోండి. చదివేవాడినేమో బాగా చదువు అంటున్నాం. వీలైతే కరోల్ బాగ్లో ఏంటిది అది రావుస్ కోచింగ్లో ఢిల్లీలో సివిల్స్ పెడుతున్నాం. ఏది బాగా చదువుతున్నాడు కాబట్టి. చదవనోడినేమో కోటా రాజస్థాన్ ఇమ్మాన్యుయల్ బైబిల్ కాలేజ్. ఇదే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మనం మంచి ఫలాలను ఇవ్వటం లేదు. కానీ అంజూరపు చెట్టుకు ఆ నిబద్ధత ఉంది. ఏమంటుంది? నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను నేను ఇవ్వకుండా ఉంటానా? బా, ఆయన కోరుకుంది ఏంటి? అదేగా. మొదటి 2 ఉపమానాల్లో ఆయన కోరుకున్నది అదే. ఫలాలు లేవు కాబట్టి ఆయన చాలా బాధపడ్డాడు. ఫలాలు లేవు కాబట్టి ఆయన శపించాడు దాన్ని. కానీ ఇక్కడ అంజూరపు చెట్టు అంటుంది, నేను నీ కోసం వాడబడతాను ప్రభువా. నువ్వు నన్ను కలిగించిన విధానం ఉంది కదా, ఆ ఉద్దేశం ఏదైతే ఉందో నేను దాన్ని నెరవేరుస్తాను. అంతేగాని ఈ అడవిలో ఉన్న చెట్లన్నిటి మీద పెత్తనం నాకొద్దు. నాకొద్దు. నేను ఇచ్చేది నా మాధుర్యము, నా మంచి ఫలాలు. అందుకనే గమనించండి, ది బెస్ట్ ఎప్పుడైనా మనం ప్రభువుకి ఇవ్వాలి. ది బెస్ట్. ఇది మాట్లాడిన చెట్టు మాత్రమే కాదు, వాస్తవానికి తనకి వచ్చిన ఆధిక్యతను విడిచిపెట్టుకున్న చెట్టు. తనకంటూ ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని నాకొద్దు అంది కదా. వద్దంటదా? కాదు, మిగతా చెట్లు అయితే వద్ద, ఒలివ చెట్టు అయితే వద్దంది, ద్రాక్షావల్లి కూడా వద్దంది. కానీ ముళ్ళ చెట్టు ఏమంది? రండి నా కింద ఆశ్రయం పొందండి. సరే, దాని కిందకి వెళ్ళాం. అటు కదిలితే గుచ్చుకుంటుంది, ఇటు కదిలితే గుచ్చుకుంటుంది. ఏం ఉపయోగం దాని చెట్టు కిందకి వెళ్ళి? దాని కింద దగ్గర దాని ఆశ్రయంలోకి రాకపోతే అంటే దాంట్లో నుంచి అగ్ని బయలుదేరుతుంది. అంటే ఎంత భయంకరం అది. బయలుదేరి అడవి చెట్లన్నిటిని ఆహా. కానీ ఇది 3వ అంజూరపు చెట్టు ఏమంటుంది? ఆధిక్యతను విడిచిపెట్టుకుంది. వాస్తవానికి ఈ 3 అంజూరపు చెట్లు మన ముందు నిలబడితే ఏ అంజూరపు చెట్లాగా ఉండాలనుకుంటున్నాం కదా. అందుకని దేవుడు 2024ను కూడా మనకి దయాకిరీటంగా ఇచ్చాడు. మనం మారు మనస్సు పొందుతామని, మారు మనస్సు తగిన ఫలాలను, మంచి ఫలాలను మనం ఫలిస్తామని ఆయన మనల నుంచి కోరుకుంటా ఉన్నాడు. అందుకనే ఇంకా మారు మనస్సు పొందని వారు ఎవరైనా ఉంటే ప్రభు పాదాలు పట్టుకొని బతిమలాడుకోండి. ఆయన ఖచ్చితంగా తన కృపా సమృద్ధిలో నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవించటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగినవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం రాజా. మా నుంచి నాయన మీరు ఫలాలను కోరుకుంటూ ఉన్నారు. మా మాధుర్యాన్ని ప్రభా మీరు కోరుకుంటూ ఉన్నారు. మా మంచి ఫలాలు మీ మహిమ కొరకు వాడబడటానికి నాయన సహాయము చేయండి. విన్న మాటలు నాయన మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీ కృపకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. నూతన సంవత్సరంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశింపజేస్తూ ఉన్నారు. స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. సమృద్ధిని క్షేమాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. దైవజనులు బిషప్ ప్రభుని అయ్య గారు చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. నూతన ప్రాంతాలలో విస్తరించబడటానికి కృపనివ్వండి, సహాయము చేయండి. పరిచర్యలో ప్రతి అవసరతను తీర్చండి, సమృద్ధిని ఇవ్వమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వాక్యం అందించిన జాయి గారికి సంఘం తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం లేచి నిలబడినట్లయితే దేవుని పాద సన్నిధానంలో క్రమం